నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. హుస్సేన్ సాగర్ తీరాన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరుల స్మారక చిహ్నం నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. బీఆర్ఎస్పై తిరుగుబాటు చేసిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్త పార్టీని స్థాపించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రైతు సమాఖ్య పేరుతో ఇటీవల ఒక కొత్త పార్టీ ఎన్నికల కమిషన్లో రిజిస్టర్ అయింది. ఈ పార్టీని పొంగులేటి సన్నిహితులే రిజిస్టర్ చేయించినట్లు సమాచారం. జగన్ రెడ్డి పాలనలో వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయని మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. కనీసం సాంప్రదాయాలను కూడా జగన్ రెడ్డి పాటించడం లేదని మండిపడ్డారు. శాఖలపై కనీస అవగాహన లేని వాళ్ళు మంత్రులుగా ఉన్నారన్నారు. వైద్య శాఖపై విడుదల రజనీకి ఓనమాలు కూడా తెలియవని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ విమర్శలు చేశారు. వైద్య రంగం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చంద్రబాబు తన హయాంలో ఏం చేశారో చెప్పాలని మంత్రి రజనీ డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో సీఎం జగన్ ఎన్నో మార్పులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అకాల వర్షాలకు నష్టం లేకుండా సీఎం జగన్ ఆదేశాలతో అధికారులను అప్రమత్తం చేసి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తెలిపారు. చంద్రబాబు లెగ్గు మహిమతో అధికారంలో ఉండగా వర్షాలు లేవని, నిన్న అడుగు పెట్టగానే గంటన్నర వర్షం కురిసిందన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు అగ్రికల్చర్ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులతో కలిసి ధర్నాకు దిగారు మాజీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. అకాల వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. మొక్కజొన్న పంటను మద్దతుకు ధర కొనుగోలు చేయాలంటూ టీడీపీ పట్టుబడింది. ఇటీవల భారీ వర్షాల వలన రంగు మారిన మొక్క మొలిచిన ధాన్యాన్ని రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా అమ్మి గిట్టుబాటు ధరను పొందాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని గొర్రిపూడి, వేములవాడ, వాకాడ గ్రామాల్లో ఇటీవల భారీ వర్షాల ప్రభావం వల్ల నష్టపోయిన పంట పొలాలను, తడిసిన ధాన్యాన్ని వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతపురం కాలనీ వద్ద ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొన్న ఘటనలో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఇటీవల డ్రోన్ దాడి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడి ఉక్రెయిన్ చేసిందేనని రష్యా అధికారులు ఆరోపించగా తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వివరించారు. తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్లో ఓ డ్రోన్ కలకలం రేపింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్కు చెందిన అమరరాజ్ బ్యాటరీ సంస్థ మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద గీగా ఫ్యాక్టరీని నిర్మిస్తోంది. మొత్తం 270 ఎకరాల్లో నిర్మిస్తున్న కారిడార్కు తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భూమి పూజ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, గల్లా జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణ కూడా హాజరయ్యారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారీ ట్రాక్టర్లు, కార్యకర్తలతో కలిసి జిల్లా కలెక్టరేట్కు ర్యాలీ నిర్వహించారు. కేసీఆర్ హటావ్, దేశ్కో బచావ్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. నష్టపోయిన పంటకు రైతులకు ఎకరానికి 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించాలన్నారు. మైలవరం నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇబ్రహీంపట్నంలో వైసీపీ మరియు టీడీపీ మధ్య వార్ బగ్గుమంది. మాటల తూటాలు ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్త ప్రకాష్, వైసీపీ కార్యకర్త బోస్ల మధ్య వాగ్వాదం నెలకొంది. ప్రకాష్ ఇంటికి వైసీపీ కార్యకర్తలను తీసుకుని వెళ్లేందుకు బోస్ ప్రయత్నం చేశారు. భూ సమస్యలు, భూ తగాదాలను తొలగించే ప్రయత్నమే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకమని ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని బీటీ కళాశాల మైదానంలో స్థిరాస్తుల సర్వే కోసం డ్రోన్లను ప్రారంభించారు. ఆదర్శంగా, పారదర్శకంగా సీఎం జగన్ పాలన సాగుతోందని వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన నవరత్న పథకాలతో సకల జనుల సంక్షేమం జరుగుతోందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందన్నారు. సామాజిక సేవ చేసే ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థలో రాజకీయ జోక్యం సరికాదని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా రెడ్ క్రాస్ సంస్థ పనిచేస్తూ వస్తోందన్నారు. రాష్ట్ర స్థాయిలో గవర్నర్, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ఆ సంస్థకు అధ్యక్షులుగా ఉంటారన్నారు. అకాల వర్షాలతో పసుపు పంట దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానిక టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. గుంటూరులో మాజీ మంత్రి ఆళ్లపాటి రాజా వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించి దెబ్బతిన్న పంటను పరిశీలించారు.
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శలు గుప్పించారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం పెద్ద జోక్ అని, వైద్యరంగ అభివృద్ధికి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ఆలపాటి డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు సరిపడా వైద్య సిబ్బందిని నియమించడం లేదని, కేవలం 2875 మంది వైద్యులతో రాష్ట్రమంతా నాణ్యమైన వైద్య సేవలు ఎలా అందిస్తారో చెప్పాలన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. వర్షంకు రంగుమారిన శనగలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులు ఆత్మహత్యలు ఆపాలంటే శనగను కొనుగోలు చేయాలని అన్నారు. మంత్రి, కలెక్టర్ స్పందించిన మార్కెట్ అధికారులు రైతులపై కనికరం చూపించడం లేదని అన్నారు. భారీ మద్యం పట్టుబడిన ఘటన నంద్యాల జిల్లా శ్రీశైలంలో చోటు చేసుకుంది. శ్రీశైలం పాతాళగంగ సమీపంలో ఒక ఇంట్లో భారీ మద్యాన్ని ఎస్ఐ లక్ష్మణరావు వారి సిబ్బంది పట్టుకున్నారు. గత కొంతకాలంగా నాగన్న అనే వ్యక్తి మద్యం అమ్ముతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో కొద్ది రోజులుగా అతనిపై నిఘా వేసి ఉంచారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం గుల్లూరు గ్రామ సమీపంలో 47 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన కొద్ది రోజుల క్రితం కూలిపోవడంతో వాహనదారులకు, పాదచారులకు అంతరాయం ఏర్పడింది. రాంపురం, గుల్లూరు తదితర పరిసర గ్రామాలకు రాకపోకలు జరగడం లేదు.